సంగారెడ్డి జిల్లా కేంద్రంలో స్థానిక పాత బస్టాండ్ హనుమాన్ ఆలయంలో అభ్యర్థి రఘునందన్ రావు కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అన్నమలై అనంతరం బీజేపీ శ్రేణులతో కలిసి పోతిరెడ్డిపల్లి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రోడ్ షోలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి మరియు బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ కాంగ్రెస్ వస్తే కాశ్మీర్లో బాంబులు పెళతాయి, కాంగ్రెస్ వస్తే అయోధ్య స్థానంలో మళ్లీ బాబ్రీ కడతారు, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ దేశమంతా బాంబులు పెళతాయి, బీజేపీ అధికారంలో కేవలం దీపావళికి మాత్రమే పేలుతాయి, బీజేపీ నుండి రాజకీయం మొదలు, పేషన్ జగ్గారెడ్డి బీజేపీ లేదు అని మాట్లాడుతున్నాడు. జగ్గారెడ్డికి వార్నింగ్, సంగారెడ్డి హిందువుల అడ్డా, అయోధ్య ప్రారంభానికి సోనియా రాహుల్ ఎందుకు రాలేదు, జగ్గారెడ్డి తల్లిపాలు తాగి రొమ్ము గుద్దున్నాడు, సంగారెడ్డిని జగ్గారెడ్డి బహిష్కరించడం కాదు, ప్రజలే జగ్గారెడ్డిని బహిష్కరించారు అని అన్నారు. ఈ సందర్భంగా అన్నామలై మాట్లాడుతూ 45 డిగ్రీల ఎండలో కూడా ఇక్కడ కార్యకర్తలు సూర్యుడిని భయపెడుతున్నారు. ఉప ఎన్నికల్లో రఘునందన్ రావు ఏంటి అనేది అందరికీ తెలిసిపోయింది. వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో బీజేపీ అధికారంలో రావడం ఖాయం. ఇప్పుడు ఎన్నికలు అయ్యాక మిగిలిన పార్టీలో ఎవరు ప్రధాని అని గొడవలు జరుగుతున్నాయి. కాంగ్రెస్లో రాహుల్ కూడా అయోమయంలో ఉన్నాడు. తెలంగాణలో అభివృద్ధి కావాలంటే కమలం వికసించాలి. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు ఇంకా అమలు కాలేదు. అబద్ధాలతో ప్రభుత్వాన్ని అందుకున్నారు. దేశ భవిష్యత్తు రక్షణ కావాలంటే అది మోదీతోనే సాధ్యమని అన్నారు.
కమలం గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జిల్లా భారతీయ జనతా పార్టీ రథసారథి సోదరి శ్రీమతి గోదావరి గారు. అంతేకాకుండా ఈ రోజు భారతీయ జనతా పార్టీకి తన సొంత ఇంటికి అదే రకంగా ఈ రోజు ఇంత టెంపరేచర్ లో 45 డిగ్రీల టెంపరేచర్ లో సూర్య భగవానుతో పోటీ పడుతూ తమిళనాట సింగమై తమిళనాట పుట్టిన పార్టీలన్నింటికి ముచ్చముటలు పట్టిస్తూ ఈ రోజు తెలంగాణ గడ్డ మీదకి వచ్చినటువంటి మాజీ పోలీస్ అధికారి తమిళ సింగం అన్నామలై గారికి సంగారెడ్డి గడ్డ నుంచి స్వాగత సుమాంజలి తెలియజేస్తా ఉన్నాను. వేదిక ముందు అనేక మంది భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, గౌరవ సర్పంచులు, ప్రజా ప్రతినిధులు, ముఖ్యంగా మే 13వ తారీఖున జరగనున్న ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి మాతృమూర్తులకి, అన్నదమ్ములకి, అక్క చెల్లెలకి, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్సుమాంజలు, శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు ఉన్నాయి? ఎవరు ప్రధానమంత్రి ఎవరు కాబోతున్నారు? ఎవరు 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 ఏం గుర్తు మోడీ గారిది? ఏం గుర్తు మోడీ గారిది? మోడీ గారు గ్యారంటీ ఇస్తే ఈ దేశంలో ఏదైనా జరుగుతుంది. జరుగుతుందా జరగదా? రామ మందిరం కడతా అని చెప్పినాం, కట్టినమా కట్టలేదా? రామ మందిరం అయిందా కాలేదా? ఒకసారి గట్టిగా చెప్పండి, అయిందా? ఏం చెప్పినా మనమంతా జై శ్రీరామ్ అని చెప్పినమా చెప్పలేదా? ఆర్టికల్ 370 రద్దు చేస్తామన్నాం, చేసినమా చేయలేదా? ముస్లిం ఆడబిడ్డలకు కష్టమవుతుందని ట్రిపుల్ తలాక్ రద్దు చేసినమా చేయలేదా? కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ట్రిపుల్ తలాక్ ఎత్తేస్తామట. ఒక్కొక్కరిని 4 పెళ్లిళ్ళు చేసుకోండి, 40 మందిని గారు అని చెప్తాదట. ఒప్పుకుందామా? దానికి ఒప్పుకుందామా? ట్రిపుల్ తలాక్ రద్దు చేస్తామంటే మా ముస్లిం ఆడబిడ్డలు ఒక్కసారి ఆలోచించాలి. ట్రిపుల్ తలాక్ రద్దు చేసి మీకు రక్షణ మోడీ గారు ఇస్తే కాంగ్రెస్ పార్టీ మళ్ళా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి కాంగ్రెస్ పార్టీ ముస్లిం మహిళల జీవితాలని నాశనం చేయాలని చూస్తుంది. కాబట్టి ముస్లిం బిడ్డలు, సంగారెడ్డిలో ఉన్న ముస్లిం బిడ్డలు కూడా ఒక్కసారి ఆలోచించాలని కోరుతా ఉన్నా. సోదరులారా, ఇంకో మాట చెప్పండి. ఆర్టికల్ 370 రద్దు చేసాం, కాశ్మీర్ ని ఈ దేశంలో కలిపినాం. కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మళ్ళా కాంగ్రెస్ పార్టీ వస్తే కాశ్మీర్ కి ఆర్టికల్ 370 ఇస్తా అని చెప్తుంది. రానిద్దామా కాంగ్రెస్ ని? రానిద్దామా? కాంగ్రెస్ లో బాంబులు వేలనిద్దామా? కాశ్మీర్ లో బాంబులు వేలనిద్దామా? ఆర్టికల్ 370 రద్దు చేయడం కరెక్టేనా? ఒక్కసారి మరి అందరు చెప్పాలి. ఎవరు రద్దు చేసిర్రు? ఎవరు రద్దు చేసిర్రు? ఎవరు? ఆ సత్తా ఎవరికి ఉంది? కాంగ్రెస్ వస్తే మళ్ళా కాశ్మీర్ లో రోజు బాంబులు వెళ్తాయి. అందుకని ఒకసారి ఆలోచించరు దయచేసి. ఇంకా నయం, రేపో మాపో రాహుల్ గాంధీ చెప్తారు కావచ్చు మళ్ళా రామ మందిరం కాగల బాబ్రీ మసీదు కడతామని కూడా కాంగ్రెస్ మాట్లాడొచ్చు. తరుముదామా వద్దా కాంగ్రెస్ ని? తరమాలనా వద్దా? బంగాళాఖాతంలో కలపాలనా వద్దా? ఆర్టికల్ 370 మళ్ళా తెస్తామన్నా కాశ్మీర్ ని కథం కాంగ్రెస్ పార్టీని కథం చేయాలనా వద్దా? ఒక్కసారి దయచేసి ఆలోచించండి. ఇవే కాదు, రేపు కాంగ్రెస్ పార్టీ వస్తే తమిళనాడుకి వచ్చిన అన్నామలై గారు మనం మర్చిపోవద్దు. రామేశ్వరంలో బాంబులు వేలినాయా పేరలేదా? తమిళనాడులో బాంబులు వేలుతున్నాయా లేవా? కర్ణాటకలో ఉన్న కేఫ్ లో బాంబులు వేలినాయా లేదా? కాంగ్రెస్ వస్తే సాయిబాబా గుడి కాడ బాంబులు వెళ్తాయి, గోకుల్ చాట్ లో బాంబులు వెళ్తాయి. కాంగ్రెస్ వస్తే లుంబిని చాట్ లో, లుంబిని పార్క్ లో కూడా బాంబులు వెళ్తాయి. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తాజ్ మహల్ హోటల్లో కూడా బాంబులు వెళ్తాయి. నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఒకటే ఒక రోజు దీపావళి పండుగ రోజు మాత్రమే బాంబులు వెళ్తున్నాయి, మిగతా రోజులలో బాంబులు వెళ్తున్నాయి. సంగారెడ్డి గడ్డ మీదకెళ్ళి నేను ఒక మాట చెప్పదలుస్తున్నా. మన జెండా మీద తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఓ పెద్ద మనిషి నిన్న బాగా మాట్లాడుతున్నాడు.
పొద్దుగాలేస్తే రామ మందిరం కాడికి పోయి పూజలు చేస్తాడు. మాటలు మాత్రం పెద్ద పెద్దగా మాట్లాడుతుండు. బీజేపీ యాడున్నదే అడిగిండు. సంగారెడ్డిలో బీజేపీ కనబడుతుందా? జగ్గారెడ్డి కనబడుతుందా? వినబడుతుందా? మరొకసారి చెప్పు, జై శ్రీరామ్ అని చెప్పాలి. ఎక్కడ నిలబడాలి? జగ్గారెడ్డి జర కాన్ కోల్ కేసులో సంగారెడ్డిలో బీజేపీ ఉందా లేదా అన్నావు. ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? ఉన్నదా లేదా? జగ్గారెడ్డి కంటే 4 ఓట్లు ఎక్కువ తెస్తామా? ఇక జగ్గారెడ్డి నీ సంగారెడ్డికి వచ్చి చెప్తా ఉన్నాం, ఈ గడ్డ హిందువులకి అడ్డ. అవునా కాదా? అవునా కాదా? రాముడి గుడి పొద్దుగాలైతే జగ్గారెడ్డి పూజలు ఎడేస్తాడు. రామ మందిరం కాడ చేస్తాడు. జగ్గారెడ్డి మీ పొన్నం ప్రభాకర్ మాట్లాడిండు, మేము రాముని అక్షింతలు కాదు రేషన్ బియ్యం పంచినమని మాట్లాడిండు. పొద్దున్నేస్తే రామునికి పూజ చేసే జగ్గారెడ్డి చెప్పాలి, రామ మందిరం కావాలా కట్టినమా కట్టలేదా? మరి కాంగ్రెస్ లో జగ్గారెడ్డి ఉండాలనే వద్దా? ఒక్కసారి జగ్గారెడ్డి ఆలోచించుకోవాలి. ఆలోచించుకోవాలే వద్దా? దేని మీద గెలిచిన జగ్గారెడ్డి కౌన్సిలర్? దేని మీద? ఏ గుర్తు మీద? తిన్నింటి వాసాలు లెక్క పెడుతున్నావు. తల్లి పాలు తాగి రొమ్ముకు దిగుతున్నావు జగ్గారెడ్డి. ఇది మంచి పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు నిత్యం పూజలు చేసే ఆ రాములారి గుడికాడికో నీకు దేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని నేను ఈ సందర్భంగా వారిని కోరుతా ఉన్నా. ఏం మాట్లాడండి? జగ్గారెడ్డి ఓడిపోయినాక సంగారెడ్డి వాళ్ళని నేను బహిష్కరిస్తున్నా అన్నాడు. అన్నాడా అనలేదా? అన్నాడా అనలేదా? మరి మనమైన బహిష్కరించాలే వద్దా? బహిష్కరించాలే వద్దా? సంగారెడ్డి నుంచి జగ్గారెడ్డి ప్రజల్ని బహిష్కరించుడు కాదు, మనమే జగ్గారెడ్డిని బహిష్కరించమని చూపెట్టాలంటే ఇక్కడికి వచ్చిన ప్రతి బీజేపీ కార్యకర్త ఏం చేయాలి? ఒక్కొక్కరం 10 మందికి చెప్పి 10 కుటుంబాలను కన్విన్స్ చేసి దేనికి ఓటేయించాలి? ఒకవేళ కాంగ్రెస్ కేస్తే మళ్ళా ట్రిపుల్ తలాక్ వస్తుంది. కాంగ్రెస్ కేస్తే ఆర్టికల్ 370 మళ్ళీ వస్తుంది. కాంగ్రెస్ కేస్తే రామ మందిరం దగ్గర రేపు మాపో బాబ్రీ మసీద్ కడతామని కూడా చెప్తారు. అందుకని హిందూ బంధువులారో ఒక్కసారి ఆలోచించండి. సంగారెడ్డి గడ్డ గతంలోనే టైగర్ నరేంద్రని గెలిపించిన గడ్డ. గెలిపించినవా? మళ్ళా పౌరుషం చూపెట్టాలే వద్దా? గతంలో సంగారెడ్డి ఎమ్మెల్యే బీజేపీ నుంచి గెలిచినవా లేదా? అప్పటికంటే ఇప్పుడు 4 ఓట్లు ఎక్కువ తెచ్చుకున్నావా వద్దా? అరే మీరు సూర్యునితో పోటీ పడుతున్నవా లేదా? 45 డిగ్రీలు పైన కింద 45 డిగ్రీలు దేంతో పోటీ పడుతున్నాం? దేంతో? అరే సూర్యుడిని ఎదిరించి నిలబడిన మనకి కాంగ్రెస్ అనే చిన్న ముక్కని ఎదుర్కొంటావా లేదా? బీబీ చెప్పింది కాంగ్రెస్ కు 40 రావని. ఎన్ని రావని? 40 రాని కాంగ్రెస్ కి సంగారెడ్డి ఓటేస్తారా? వేస్తారా? ఎవరు కారెవరు? వెంకట్రామిరెడ్డి. ఏదైనా జాగా కనబడతాడు, జాగా తెలుసుకున్నాడు వెంకట్రామిరెడ్డి. కారు కోస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు, చెయ్యి కేస్తే వెయ్యకపోతే రేవంత్ రెడ్డి దిగిపోడు. అందుకని ఒక్కసారి ఆలోచించండి. ఈ దేశం కోసం గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు పడ్డ కష్టాన్ని చూసి దేనికి ఓటేయాలి? అట్లే చెప్పాలి. అన్నామలై గారు పోయి చెప్పాలి అక్కడ. దేనికి? అంతేగా సంగారెడ్డి దొంగ జరా జోర్సే బోల్నా కమలం గుర్తుకే. ನಮ್ಮ ಯೂತ್ ಅವರು ಎಲ್ಲರೂ ಕೂಡ ನಮಸ್ಕಾರ ನಾನು ತಿಳಿಸ್ತೇನೆ. Friends, in the sizzling hot summer, 45 degree, all of us are assembled in Sangareddy just to make sure our candidate Raghunandan Rao Garu is going to win with a massive majority. The whole of India, all of us were watching the Dubuka by-election. Like a tiger, in one forest there will be one lion. In Dubuka, in such a prestigious election, Raghunandan Rao Garu went there on behalf of BJP. He won that election. After that, Hyderabad GHMC, we won continuously. The party was growing. So Dubuka opened up the gate for the BJP to grow in Telangana. Dubuka, our Raghunandan Rao Garu is here.
In Dubuka, his winning, it gave us the momentum. I am sure, like Dubuka, where Raghunandan Rao won, in Medak parliamentary constituency, when you make him to win, he will bring BJP to power in Telangana in the next assembly election. So he has got that charm. Yes, excellent speaker. We are watching his speech, very aggressive, very emotional, and truly what Modi ji wanted in each of those candidates, our Raghunandan Rao Garu is reflecting. Friends and all the youth who have assembled here, I am asking you a simple question. This election is meant to select the Prime Minister of our nation. Phase 1 election, April 19, 102 parliamentary constituencies they voted. Phase 2, 88 they voted, total 190. Today, phase 3, 93 parliamentary constituencies are voting. Which means, today evening at 7 p.m., 283 parliamentary constituencies out of 543 we would have completed the voting by today evening. More than 50%. But Congress Party and Indi Alliance, we are not able to tell our people who is their prime ministerial candidate. 50% of our country, after voting also, the Indi Alliance and the Congress Party, they are not able to tell who is their prime ministerial candidate. Rahul Gandhi himself is not declaring himself as a prime ministerial candidate. Nobody in the Indi Alliance is daring themselves to say they are a prime ministerial candidate because they know Congress Party is going to win less than 50 seats this time. This will be a historic defeat for the Congress Party. This will be a historic defeat for the DMK Party. This will be a historic defeat for all the Diners Party, for all the corrupt party. To all the mothers who are assembled here in this hot sun, my only request to all the mothers who are here, like how you all of us placed our trust in Dubuka by-election for Raghunandan Rao Garu, you got to place your trust once more in this Medak parliamentary constituency on Raghunandan Rao Garu, so that when lotus blooms here, development happens in this constituency. Telangana marches forward. For that to happen, you got to trust our lotus symbol, Narendra Modi Garu. We all know he is the only prime ministerial candidate in the fray. 10 years we have seen Modi ji's governance. Modi ji's governance did not discriminate. That governance is for everybody, for the youth, for the mothers, for the sisters, for the farmers, for every single person in the last 10 years. Our government has brought development to their doorstep. If you look at Telangana, even in the recent assembly election, Congress came to power only by telling lies, more lies and more lies. They promised 6 guarantees. Let us ask the Congress Party, have they fulfilled at least one guarantee of what they promised? To our mothers, they said every month they will give 2,500 rupees. LPG cylinder at 500 rupees, nothing happened. To our youth, they said for higher education, they will give 5 lakh. For our farmers, they said Raita Bharosa, each acre they will give 15,000. For all the farm laborers, they said they will give 12,000. For all our senior people, they said pension of 4,000. If you look at all the 6 guarantees, Congress has pathetically, miserably failed in what they have promised during the assembly election. All the brothers and sisters and the youth of Sangareddy who are assembled here, and the mothers of Sangareddy, I am making a direct appeal to you. This nation has to be in the safest possible hand. The safest hand we have in our country is Narendra Modi Garu's hand. That hand protects us, not the Congress hand. The Congress hand has destroyed us over the last 50 years. It is Modi ji ka hand which has protected us, which has brought development to all our doorsteps, which has made our life secure, which has made sure no bomb blast has happened anywhere in the last 10 years, except in Congress-ruled states like Karnataka, where they are appeasing, where they are doing minority politics there. Brothers and sisters, all the youth who are assembled here in this hot summer, May 13, when Medak and Telangana is going to polls, we got to make sure serial number 3
lotus should bloom in Medak. Medak parliamentary, we should make lotus to bloom in Syria. And more than that, brothers and gentlemen, I am seeing a board. Anna, there was a board, 399 plus Medak is equal to 400. Where is the 400? Anna, give me that. Anna, give me that board. 399 plus Medak is equal to 400. Brother and sisters, we have to make this ulta. Medak plus 399 is equal to 400. Now the 400 parliamentary constituency, the first constituency which is going to win, comes to power. They are going to reverse everything what we have done in the last 10 years. We have given our blood and removed Article 370. Shyam Prasad Mukherjee has given his life to remove Article 370. Congress wants to bring it back. Like our candidate Raghunandan Garu said, after the removal of triple talaq, our Muslim sisters and mothers, they are very happy. They are living their life with dignity. And Congress wants to bring triple talaq. I am going to ask Congress a simple question. Are you going to remove Ram Temple also? Or is Congress going to touch Ram Temple also? Don't even dare think you can touch Ram Temple. Anybody who's in the Congress party. In your mouth you can say, we are going to bring 370, we are going to remove triple talaq. Such a dangerous party Congress has become. In their desperation, they know they are going to lose. In their desperation, they want to take away our wealth. They want to do redistribution of wealth. They want to make sure all your hard-earned money will get redistributed to anybody Congress wants. Our constitution doesn't allow. The makers, Dr. B.R. Ambedkar, they did not think of this kind of a possibility. That is why all the youth who are assembled here, it is important. Not only are we going to defeat Congress, we are going to make sure Congress should lose deposit in all the constituencies of Telangana, because they are thinking of bringing this mischievous act in the back door in the parliament. If there is one party that has protected the constitution, if there is one party that has stood with SC and ST brothers and sisters, if there is one party that has stood with OBC brothers and sisters, it is our Bharatiya Janata Party. 3 times we got opportunity to decide who is our Rashtrapati. Atal Bihari Vajpayee ji decided for a Musalman, APJ Abdul Kalam. Modi ji got 2 opportunities. He gave it to one SC brother, Ramnath Kovind. Second opportunity, we gave it to a SC sister, Draupadi Murmu. If you look at the history of BJP party, every single available opportunity, we safeguarded the constitution, we strengthened the constitution. That is why my sincere request to all my brothers and sisters who have assembled here, please work hard in the next 5 days. Raghunandan Rao Garu needs us. We have come in a big bike rally. After the rally is over, I am urging all the youth, start your bike, go to villages, get 100 votes in your name. All the youth who are assembled here, my sincere request to all of you is, please go to villages, please go to outskirts, please make sure everybody votes, and everybody votes in serial number 3 for Lotus, for Raghunandan Rao Garu. Everybody votes for Narendra Modi Garu. So in your voters list, whichever page your vote is there, make sure you get all the votes of that. So going to bring extra 99 votes, so that each youth is going to contribute 100 votes to Viksit Bharat. This 100 votes are your well-wishers, are your friends, are your neighbors, are your village people, the people whom with you work. Please make sure in the next 5 days, all the youth of Medak parliamentary constituency in Sangareddy, you should get 100 votes for realizing the vision of Narendra Modi Garu, which is Viksit Bharat. Our friend who has come from Congress party, our friend who has come from different parties, TRS parties, all of them are here. Our Rajeshwar Rao Deshpande ji has made a statement. Now he has realized, if Medak parliament can grow, if India can march forward, it is only under the leadership of Narendra Modi ji it is possible. I thank Deshpande Garu ji for realizing where the truth is and for coming and joining the Bharatiya Janata Party today. Along with this, all our senior leaders are with us. Our Madam Godavari Anjireddy ji is there. Our district Adhyaksh. I thank Madam also. Our town president Dwaraka Reddy Garu.
our spokesperson Raju Gauri, our parliamentary convener Kor Sangameshwara, our councillor Kashini Vasuki, our councillor Nagaraju ji, our councillor Ramesh ji, our SC Morcha state member Jagan Garu, all our senior leaders including state executive member Vishnuvardhan Reddy Garu, assembly convener Ramulu Garu,